ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 14 డిఎస్సీలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 11 జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తాము నిర్వహించిన డిఎస్సీలో అవినీతి జరిగిందని ఇంతవరకు ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా సంస్కరణలు తెచ్చామని చెప్పుకోవటాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పనులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి రాజధానిలో 119 పనులను ప్రపోజ్ చేయగా 103 పనులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వగా ప్రస్తుతం 97 పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డ్ల ద్వారా 41,187.7 కోట్లను టూఅప్ చేశామని, ఇందులో 12,737.13 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చామని, ఇప్పటి వరకు 3,173 మంది రైతులకు 71,293 ఫ్లాట్లు ఇచ్చామన్నారు. కౌలు కింద 2,248.3 కోట్ల మేరకు రైతులకు చెల్లించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. డిఎస్సీపై జగన్ టీం అనవసర ఆరోపణలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. కులమతాల పేరుతో వైసీపీ రాష్ట్రంలో చిచ్చు పెడుతుందని ఆయన ఆరోపించారు. జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సీపై చర్చించడానికి సిద్ధమని లోకేష్ ప్రకటించారు. ఎన్నికల హామీ ప్రకారం 148 రోజుల వ్యవధిలోనే డిఎస్సీ నియామకాలను సంస్కరణలు అమలు చేస్తూ పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. డిఎస్సీ అడ్డుకునేందుకు 350 కేసులు దాఖలు చేశారని ఆయన వివరించారు. డిఎస్సీలో వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. రాష్ట్రంలోని పోర్టుల వివరాలను శాసనమండలిలో వెల్లడించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పోర్టుల సమాచారం ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, మెరిక మురళీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు ఆపరేషనల్ గా ఉన్నాయని మంత్రి తెలిపారు. విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ డీప్ వాటర్, రవ్వ, కృష్ణపట్నం పోర్టులు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. మరో 5 పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అసెంబ్లీ భవనంలోని బీఎస్సీ హాల్లో కౌన్సిల్ బీఎస్సీ సమావేశం జరిగింది. కౌన్సిల్ చైర్మన్ కె మోషన్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసన మండలి సమావేశాల నిర్వహణ చర్చించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశాల ఎజెండా, సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి బీఎస్సీలో సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ సజావుగా జరిగేలా అన్ని పక్షాల సహకారంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టుపై అనకాపల్లి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీరు సరఫరా చేయడమే లక్ష్యమని వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకు ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,200 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలిలో డిఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. డిఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబట్టారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డిఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన బాటపట్టారు. తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంపుతో పాటు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. డిఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా కూటమి నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డిఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు రావాలని కోరినా ప్రభుత్వం చర్చకు రాకుండా తప్పించుకుందని ఆరోపించారు. కృష్ణా జిల్లా టాపర్ నవీన్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన బొత్స స్పోర్ట్స్ కోటా అక్రమాలు, ఉద్యోగాల అమ్మకాలపై వచ్చిన ఆడియో, వీడియోలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
80 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వెంటనే ఏపీయూడబ్ల్యూజీఏ 70 వసంతాల సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జర్నలిజానికి విజయవాడతో ప్రత్యేక అనుబంధం ఉందని ఆంధ్రపత్రిక ద్వారా విజయవాడ గడ్డపై జర్నలిజం బలమైన పునాదులు వేసుకుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమకు ఇచ్చిన పదవులను గౌరవించాలని, వాటికి న్యాయం చేయాలని అన్నారు. తనకు ఏపీసీసీ అధ్యక్షులుగా 2 సార్లు అవకాశం వచ్చినప్పటికీ ఆర్థిక బలం లేకపోవడంతో వదులుకున్నానని, అధిష్టానం అర్థం తనతో సంప్రదింపులు జరపలేదని, తాను చర్చించలేదని అన్నారు. తన శక్తి మేరకు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుండి అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలో వారి పార్టీ నాయకులతో మూర్ఖత్వం, పిరికితనం, బాధ్యతారాహిత్యం కనిపిస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి పాలనలో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు కానున్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని బుద్దా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కోసం ఆగస్టు 21 నుంచి 25 వరకు యాత్ర చేపట్టనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 118 ఎత్తిపోతల పథకాల్లో 40 వరకు కనుమరుగైపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారికి 700 రూపాయల జీతాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 100 నుంచి 200 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ జీతాలు కూడా 6 నెలలు పెండింగ్ లో ఉంచడం దురదృష్టకరమన్నారు. ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తమపై పని ఒత్తిడి పెరగడం వల్ల అనేక మంది రిప్రజెంటేటివ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ రిప్స్ విధులు కాకుండా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వేధిస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరాన్ని తక్షణమే గ్రేటర్ విజయవాడగా ప్రకటించాలని మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్ విజయవాడపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో విజయవాడ భాగమని స్పష్టం చేసినందున నగరాన్ని గ్రేటర్గా విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దళితులు, పేదలు నివసించే ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని సిపిఎం పార్టీ పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలు నివసించే కొండ ప్రాంతాల్లో పెచ్చింగ్ గోడలు పడిపోయి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో చంద్రాల గ్రామ భూ నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మైలవరం మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. మంత్రి నారా లోకేష్ ఒక్కసారి తమ గ్రామానికి వచ్చి తమ పరిస్థితిని పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు. క్రైస్తవులపై మతోన్మాదుల దాడులను వ్యతిరేకించడానికి, క్రైస్తవులను దాడుల నుంచి కాపాడుకోవడానికి యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కోల ప్రసాద్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాదులు దేశంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు చేయటం, చర్చలను పడగొట్టడం, పాస్టర్లను, మహిళలపై దాడి చేయటం, హత్య చేయటం వంటి పనులు చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రైస్తవులపై కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందన్నారు. క్రైస్తవులకు రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలన్నారు.